గోదావరి జిల్లా రాజానగరం మండలం నామవరంలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. చోరీ జరిగిన బంగారు ఆభరణాలు, నగదును పోలీసులు రికవరీ చేశారు. నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి బాధితుల ఫిర్యాదులో పేర్కొన్న 22 కాసుల బంగారు ఆభరణాలను, 1,75,000 నగదును స్వాధీనం చేసుకున్నట్లుగా నార్త్ జోన్ డీఎస్పీ శ్రీకాంత్ మీడియాకు తెలిపారు. నిందితులు రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాలకు చెందిన నల్లబా సత్యనారాయణ, బెండపూడి రత్నరాజు, అయినకోటి పవన్ కుమార్లుగా గుర్తించారు. వీరిపై గతంలో కూడా పలు పోలీస్ స్టేషన్స్లో కేసులు నమోదై ఉన్నాయి. ఆ కేసులో సుమారు 22 కాసుల బంగారం పోయిందని, అలానే 1,75,000 రూపాయల క్యాష్ పోయిందని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఫిర్యాదుదారు అయినటువంటి రేలంగి లోవరాజు ఆ రోజు వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి తుని వెళ్ళారు. దేవాలయం దర్శనం కోసమని తుని వెళ్ళినప్పుడు ఈ దొంగతనం అనేది జరగడం జరిగింది. ఈ కేసులో భాగంగా మా బృందాలు అత్యంత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. క్రైమ్ సిబ్బంది, ముఖ్యంగా క్రైమ్ సిఐ బాలశౌరి గారు, అలానే శ్రీధర్ గారు, రాజానగరం సిఐ గారు, వాళ్ళ సిబ్బంది ముద్దాయిల్ని ఈరోజు అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళ పేర్లు నలబా సత్యనారాయణ అలియాస్ సత్యబాబు, ఇతను 32 ఇయర్స్, శాటిలైట్ సిటీ రాజమహేంద్రవరం. రెండో వ్యక్తి బెడంపూడి రత్నరాజు అలియాస్ నాని, ఏజ్ 20 ఇయర్స్, రాజవోలు గ్రామం, రాజమండ్రి రూరల్. మూడో వ్యక్తి ఇసకోటి పవన్ కుమార్, ఏజ్ 20 ఇయర్స్, రాజవోలు గ్రామం, రాజమండ్రి. వీళ్ళ ముగ్గురిని ఈరోజు అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి మొత్తం ఇంటాక్ట్గా 22 కాసుల గోల్డ్ని రికవరీ చేయడం జరిగింది. అలానే 1,75,000 రూపాయల క్యాష్ని కూడా రికవరీ చేయడం జరిగింది. వికారాబాద్ జిల్లా అంతారం గ్రామం